తులసి చెట్ల క్రింద ఈమె ఏం చేయబడింది అంటే గాయపరిచిన ఆమె అనేక శోధనల చేత, శ్రమల చేత, లేకపోతే గాయాల చేత పడిపోయిన స్థితిలో ఉన్నది. ఆ పడిపోయిన స్థితిలో నుండి దేవుడు ఏం చేసి ఉన్నాడు అని అంటే లేవనెత్తి ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా జల్దరు వృక్షము క్రింద లేవనెత్తబడింది. ఇప్పుడు సంఘము అనేది ఎక్కడ లేవనెత్తబడింది అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణము ద్వారా సంఘము అనేది లేవనెత్తబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము లేవనెత్తబడింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరునంటే లేవనెత్తువాడుగా ఉన్నాడు. కానీ సాతానుడు ఎలా ఉన్నాడనంటే పడగొట్టేవాడుగా ఉన్నాడు. సాతానుడు గాయం చేయవాడుగా ఉన్నాడు. సాతానుడు పడగొట్టేవాడుగా ఉన్నాడు. సాతాను ఎవరు అనంటే పడిపోయినోడే. సాతాను ఎవరు చెప్పండి? పడిపోయాడు.